అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే రీడింగ్ వచ్చేసి, ఈ వ్యక్తి విషయంలో మీరు ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్ ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారు. వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అన్నది లేదు. ఏ విషయానికి రియాక్ట్ అయ్యేవారు కాదు. ఇక్కడ మీ విసుగుదలతోటి, కోపంతోటి ఇంకా వాళ్ళకి దూరం చేసుకోదలుచుకోలేదండి. ఇప్పుడు వారిని బట్టే మీరు కూడా అలానే ట్రీట్ చేయాలనైతే మీ ఇంటెన్షన్ అయితే ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని ఇయర్స్ పెట్టిన ఎఫర్ట్స్ అన్నవి మీకు ఎక్కడ వృధా కావని తెలుసు. సో ఆ వ్యక్తి మార్పు అనేది మీకు కావాలి. అంటే మీరు ఇక్కడ మైండ్ గేమ్ ఆడాలైతే అనుకుంటున్నారు. మరి ఈరోజు ఎనర్జీస్ ఏంటంటే, నేను ఇక్కడ రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చెక్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ మీ పర్సన్ విషయంలో ఇన్ని సంవత్సరాలు బాధపడుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ మీరు బాధపడడం కాదు, మీ వ్యక్తిని బాధ పెట్టేలాగా, బాధపడేలాగా చేయాలనేది మీరు మైండ్ గేమ్ ఆడాలైతే అనుకుంటున్నారని ఎనర్జీస్ రావడం అయితే జరిగిందండి. అంటే ఇప్పుడు మీ సైలెన్స్ అన్నది ఈ వ్యక్తికి భయాన్ని పరిచయం చేయాలైతే అనుకుంటున్నారు. సో ఈ రీడింగ్ పరంగా ఈ వ్యక్తి అసలు మీ గురించి ఈ పెట్టిన ఎఫర్ట్స్ బట్టి రిజల్ట్ అన్నది ఏ రకంగా ఉన్నది ఈ రీడింగ్లో చూద్దాం. మీ ప్లానింగ్స్ అన్నవి ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయండి. మీ సైలెన్స్ని ఇప్పుడు వీరు మీ గురించి ఆలోచించేలాగా, వారి కోసం బాధపడేలాగా మీరు ఈ ప్రయత్నం అయితే మొదలుపెట్టారు. మరి సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఎనర్జీస్ అయితే చూద్దామండి. మీకు రీడింగ్ ఇచ్చే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఒక మాటలో చెప్పాలి అంటే, కార్డ్స్ పట్టుకున్న వాళ్ళందరూ టారో రీడర్స్ అయితే కాదు. మీరు రీడింగ్స్ పరంగా ఏ ఛానల్ అయినా ఇప్పుడు రీడింగ్స్ పరంగా కనెక్ట్ అవుతారండి. ఆ రీడింగ్ మీదై ఉండొచ్చు. కానీ పర్సనల్ లైఫ్ పరంగా మీ రీడింగ్ తీసుకునే ముందు ఆ రీడర్ కరెక్ట్గా ఉన్నారా లేదా, సో అది కూడా చెక్ చేసుకోవాలి. మీ లైఫ్ తీసుకువెళ్ళి మీ పర్సనల్ లైఫ్ అండ్ ఫొటోస్, మీ డీటెయిల్స్ అన్నీ తీసుకువెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడితే రేపు అన్న రోజు మీరు చాలా సఫర్ అవుతారండి. ఇది ఒక అవేర్నెస్గా మీకు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు రేపన్న రోజు వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులైనా మీరు ఫేస్ చేయవలసిందే. ఇప్పటికీ మీ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. మీ బాధని ఎవరికి చెప్పుకోలేక ఇలాంటి టారో ఛానల్ మీద డిపెండ్ అవుతున్నారు. మీకు ఎవరు ఎలాంటి వాళ్ళు కూడా తెలుసుకోలేని పరిస్థితి మీకైతే ఉందండి. ఏంటంటే ఇప్పుడు మీరు ఏ పొజిషన్లో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా బాధను పంచుకునేవాళ్ళు లేక, ఈ రిలేషన్షిప్లో అసలు మీకు సమాధానం దొరకలేక ఇలా ఛానల్స్ కనిపిస్తే పాపం ఆ ఛానల్ కనెక్ట్ అయిపోయి, సో రీడింగ్స్ పరంగా, జనరల్ రీడింగ్స్ పరంగా ఓకేనండి, మీ మనసుకి హీల్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పర్సనల్ రీడింగ్స్ వచ్చేటప్పటికి జాగ్రత్తగా ఏ రీడరు, జెన్యూన్ రీడరు మీ పరంగా వారి దగ్గర సమాధానం దొరికితే వాళ్ళే బెటర్ రీడర్ అండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ లైఫ్ని షేర్ చేసుకోవద్దు, మీ డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వద్దు. మీరు ఏ రకంగా రీడింగ్స్ వెళ్తున్నారు, మీ ప్రాబ్లం అంతే, ఇంకెక్కువ చెప్పద్దు. మీ డీటెయిల్స్ అవ్వద్దు, ఏవి ఇవ్వద్దు. అండ్ ఎక్కువ మనీ డిమాండ్ చేస్తే మాత్రం యాక్షన్ తీసుకోండి. మీరు మోసపోకూడదండి. ఇప్పటి వరకు మీ జీవితంలో అన్ని విషయాలు మోసపోయారు. సో యూనివర్స్ నమ్ముకున్నప్పుడు, డివైన్ మీరు కనెక్ట్ అవుతున్నప్పుడు మీకు సమాధానం అయితే ఏ ఛానల్, ఏ రీడర్ పరంగా అయినా మీకు సమాధానం దొరుకుతుందండి. ప్రతి ఒక్కరూ రీడర్ అయిపోరు. రీడర్ అన్నవారు మీ వరకు ఒక రీడింగ్ వచ్చింది అంటే, ఆ రీడింగ్ కనెక్ట్ అయితే అది దాన్ని బట్టే ఆ రీడరు మీ దగ్గర మీకు ఏమైనా సమాధానం దొరుకుతుందేమని అయితే రీడింగ్ తీసుకుంటున్నారు. కానీ రీడింగ్ తీసుకునే ముందు కూడా జాగ్రత్తగా ఉండండి. సో మీ మంచిగా చెప్తున్నాను. రేపన్న రోజు మీ జీవితం వాళ్ళు బయటికి ఎక్స్‌ప్లోర్ చేస్తాను అని బెదిరించే వరకు మీరు తీసుకువెళ్ళొద్దు. ఇదే నేను చెప్పవలసిన మాట. మీ మంచికే చెప్తున్నాను. అదండి. మీ వైపు ఎప్పటికీ నిలబడతా. మీరెప్పుడూ మోసపోకూడదండి. మీకు యూనివర్స్ గైడెన్స్తో మీ లైఫ్ని సరైన దారిలోకి అండ్ మీ బాధలోంచి హీల్ చేయడమే ఈ టారో ఛానల్స్ యొక్క ఉద్దేశం. సో మీ జీవితాలు ఇప్పుడు క్యాష్ చేసుకోవాలని, ఇక్కడ జీవితాలండి, మనసులో ఆడుకోవడానికి కాదు. ఈ బాధలోంచి మీరు బయటపడాలి, మీకు సరైన గైడెన్స్ దొరకాలి, మీకు మీరు తెలుసుకోవాలి. ₹1 ఖర్చు పెట్టారంటే మీకు అక్కడ జీవితంలోని ఒక సమస్య నుంచి బయటపడ్డారనే సాటిస్ఫాక్షన్ మీకు రావాలండి. ప్రతి ఒక్కరూ రీడర్గా తయారవుతున్నారు డబ్బుల కోసమే. అది మీకు చెప్పేది.
జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు ఎవరి వల్లైనా ఇబ్బంది పడితే మాత్రం యాక్షన్ తీసుకోవచ్చు, భయపడొద్దు. మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు బెదిరిస్తున్నారు, వాళ్ళు భయపెడుతున్నారు అని మీరు భయపడొద్దు. ఆ భయమే మీ జీవితాన్ని ఇంకా 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 వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే వరకు వెళ్తారు. జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడైనా మీరు మోసపోయినా సరే యాక్షన్ తీసుకోండి, భయపడొద్దు. వాళ్ళు బెదిరిస్తే లొంగిపోవద్దు. లీగల్గా మీకు జస్టిస్ కూడా దొరుకుతుంది. మీ గురించే చెప్తున్నానండి, జాగ్రత్త. సరే, రీడింగ్లోకి అయితే వెళ్దాం. ఏ రీడర్స్ అయినా ఏ రీడింగ్ అయినా జనరల్ రీడింగ్ పరంగా ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తారండి. అది యాక్యురేట్గా ఇవ్వచ్చు, వాళ్ళ టాలెంట్ పరంగా, అంటే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాన్ని బట్టి మీకు నచ్చచ్చండి. ఒక్కొక్క రీడింగ్ మీకు కనెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కనెక్ట్ అయితే మాత్రం ఏదో ఒక పాయింట్ అన్నది ఆ సిచ్యువేషన్ మీకు కనెక్ట్ అవుతుందంటే ఎనర్జీస్ మీకు వర్క్ అవుతాయి. అటు ఇటు కూడా జనరల్ రీడింగ్ అనేది పర్సనల్ రీడింగ్గా తీసుకోదు. పర్సనల్ రీడింగ్ అనేది మీ డీటెయిల్స్ పూర్తిగా చెప్పి మీ కథ మీరే వినొద్దు. మీరు ఏమీ చెప్పక్కర్లేదు. నో కాంటాక్ట్ సిచ్యువేషనా, థర్డ్ పార్టీ సిచ్యువేషనా, మ్యారేజ్ గురించా, అంతవరకే క్వశ్చన్. పూర్తిగా మీ డేటా అంతా చెప్పి, మీ డీటెయిల్స్ అంతా చెప్పి, మళ్ళీ వాళ్ళకి పే చేసి మరి మీ స్టోరీ మీరు చెప్పింది మీరు తీసుకుంటున్నారు. అది జనరల్ రీడింగ్ అంటే ఈ రకంగా ఎనర్జీస్ పరంగా రీడింగ్ ఇస్తాం. మీకు కనెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. పర్సనల్ రీడింగ్ వేరు. పర్సనల్ రీడింగ్లో మీ డీటెయిల్స్ చెప్పద్దు. డీటెయిల్స్ అంటే నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇవి చాలు. అంటే ప్రాబ్లం అంతవరకే. పలానా టైం ఇది జరిగింది, పలానా టైం అది జరిగింది మీరు చెప్పక్కర్లేదండి. రీడింగ్ అంటే మీరు చెప్పని విషయాలు మీరు చెప్పాలి. జరిగేది మీకు ఇక్కడ హోప్ ఇచ్చేది, ముందు జరిగేది. ఇప్పుడు అది లేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఒక గైడెన్స్ వస్తుంది అంతే. అదొకటి గుర్తుపెట్టుకోండి. జనరల్ రీడింగ్ని పర్సనల్ రీడింగ్గా తీసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీ లైఫ్లో ఉన్న పర్సన్ బట్టే డిపెండ్ అయి ఉంటుందండి రీడింగ్ అన్నది. అందరు పర్సన్స్ ఒకలా ఉండరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ పర్సన్స్ అయితే ఉంటారు. మెంటాలిటీ, బిహేవియరు, ఒకళ్ళు మంచి వాళ్ళు అవుతారు, ఒకళ్ళు చెడ్డ వాళ్ళు అవుతారు. కొంతమంది వ్యసనాలు ఉంటారు, కొన్ని కన్నింగ్ పర్సన్ ఉంటారు, కొన్ని నిజాయితీ వాళ్ళు ఉంటారు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దూరమైన ఉంటారు. సో అందరి పరంగా ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. రీడింగ్ అన్నది అందరికీ వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. ఇదండి నేను చెప్పవలసింది. ప్రతి రీడింగ్లో నేను చెప్పదలుచుకోలేదు. ఈరోజు మీకు చెప్పేది ఇదే, ఒక అవేర్నెస్ కోసం. మీ లైఫ్ అండి ఇవి మీ జీవితం. మీ మనసుతో ఆడుకునే ఛానల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతి రూపాయి కష్టంతో చూస్తాను నేను. మీ రూపాయి ఖర్చు పెట్టారంటే అక్కడ మీకు యూనివర్స్ నుంచి సరైన గైడెన్స్ వస్తే రేపు అన్న రోజు మమ్మల్ని మీరు గుర్తుపెట్టుకునేలాగా మేము ఉండాలండి. మా వల్ల మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మీ శాపాలు మాకు తగలకూడదు, మీకు చేసింది మాకు కర్మ కింద తిరిగి రాకూడదండి. మేము చేసిన మంచి మాకు ఒక రూపంలో బ్లెస్సింగ్స్ అందుతాయి. అలానే మా వల్ల మీకు గైడెన్స్ మంచిగా వస్తే రేపు అన్న రోజు జీవితాంతం గుర్తుపెట్టుకునేలాగా మేము మీతో ఉంటాం. అదే అండి నేను చెప్పవలసింది. మంచిగా చెప్తున్నాను, నిజాయితీగా మాట్లాడతాను. ఎప్పుడు కూడా మోసంతో సంపాదించే డబ్బు నిలబడదండి. మాటలతోటి పడగొట్టచ్చు, ఎన్నో మాటలు చెప్పచ్చు, కానీ ఆ మాటల్లో నిజాయితీ మీరు తెలుసుకోవాలి. మరి ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ సైలెంట్ని బ్రేక్ చేసేది ఏంటి సిచ్యువేషన్స్ అనేది చూద్దాం. బాటమ్ ఆఫ్ డెక్ అయితే ఇదండి. మీరు అట్రాక్షన్గా మీకు అనిపిస్తున్నారు, డివైన్కి నచ్చుతున్నారు, యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారంటే మీరు సరైన దారిలో ఉన్నారని ఎనర్జీస్. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇప్పటి వరకు బాధ పెట్టారు, ఆ బాధని మీరు పరిచయం చేయాలని అనుకుంటున్నారు. ఈరోజు ఎనర్జీస్ అయితే చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు ఈ వ్యక్తి విషయంలో చాలా ఎఫర్ట్స్ పెట్టినా సరే అవతల పర్సన్ నుండి ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. మరి ఆ వ్యక్తి వీరి విషయంలో ఎలా కనెక్ట్ అవుతున్నారు, వీరి బిహేవియర్, ప్రజెంట్ వీళ్ళ సైలెన్స్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు, వారి నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటున్నాయి, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. 8 ఆఫ్ సోర్స్ వచ్చినాయి చూసారా. ద మూన్, అది బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి మీ సైలెన్స్ని తట్టుకోలేకపోతున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ వరకు ఏంటంటే వాళ్ళకి తగిలిన దెబ్బ ఒకలా ఉంటుంది, సో వాళ్ళకి కొట్టిన దెబ్బ బాధగా ఉంటుంది. అంటే వీళ్ళ వల్ల ఒకళ్ళు బాధపడినా వాళ్ళకి ఏం అనిపించదండి, కానీ వాళ్ళ వరకు వచ్చేటప్పటికి బాధ అనేది తెలుస్తుంది. మీ సైలెన్స్ని తట్టుకోలేకపోతున్నారంట, ఒక డిప్రెషన్ మోడ్లో అయితే ఉన్నారు. మీలో ఉన్న మార్పు వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, డైజెషన్ అవ్వలేకపోతుంది. మీరు ఇలాంటి వారు కాదు కదా. వాళ్ళ కోసం బాధపడిన రోజులు, వాళ్ళ కోసం ఏడ్చిన రోజులు,
వాళ్ళ కోసం బ్రతిమలాడిన రోజులు, వాళ్ళ కోసం ఎంతవరకు వచ్చిన రోజులు అన్నీ గుర్తున్నాయి. కానీ సైలెంట్గా మీలో మార్పు వాళ్ళు గమనిస్తూనే ఉన్నారండి. మీ మీదే ఎక్కువ ఫోకస్ అయితే ఉంది. ఇలా మీరు మారిపోవడానికి ఏం రీజన్ ఉంది? అసలు మీరు మారిపోరని వాళ్ళకి తెలుసు. కానీ మీ లైఫ్ స్టైల్ చూసి, మిమ్మల్ని చూసి, ఇవన్నీ చూడగానే వాళ్ళకి ఒక భయం అయితే అనిపిస్తుంది ఏంటండి. మీరు వాళ్ళని ఇగ్నోర్ చేసినట్టు, అవాయిడ్ చేసినట్టు, అన్నీ మర్చిపోయినట్టు, ఇంకా మీరు బాధపడుతున్నట్టు కూడా వాళ్ళకి కనిపించట్లేదు. మీ లైఫ్లో చాలా చేంజెస్ వాళ్ళకి తెలుసుకుంటున్నారు. అందరినీ దూరం పెడుతున్నారని, అందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నారని, మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలనుకుంటున్నారని, ఇంకెవరిని పట్టించుకునే స్థితిలో మీరు లేరని వాళ్ళు తెలుసుకున్నారు. అండ్ ఒకరి ద్వారా కూడా తెలుసుకుంటున్నారంట. మిమ్మల్ని ఎక్కువ స్పై చేస్తున్నారు. ఒకానొక టైంలో మీకు ఆగస్టు ఆ టైంలో మీకు హెల్త్ బాగాలేదు. ఆ టైంలో మీ ఫ్యామిలీ పరిస్థితులు కూడా బాగాలేదండి. ఆ రోజు మీరు ఏడ్చిన రోజులున్నాయి, బాధపడిన రోజులున్నాయి, ఒకళ్ళ చేత అవమానపడిన రోజులున్నాయి. ఆ టైంలో ఇప్పుడు కష్టంలో ఉంటే మీ పర్సన్ ఏంటని అడగడం కూడా లేదు. అసలు ఏమైంది, మీ వైపు మాట్లాడిన రోజులు కూడా లేవండి. అప్పుడు మీకు అనిపించింది ఇప్పుడు ప్రేమ పరంగా ఒకటే, బంధం పరంగా ఓకే, ఒక కష్టంలో వస్తే ఎలా ఉన్నావు, ఏమైంది అని అడగలేని పర్సన్ గురించి మీరు బాధపడుతున్నారా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది. మీరు అప్పుడు అనుకున్నారు ఒక రోజు అనేది వస్తుంది, మీరు బాధపడిన రోజుకి సమాధానం అయితే వస్తుందని మీరైతే అనుకున్నారండి. అప్పుడు మైండ్లో తీసుకున్నారు. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని చేంజ్ చేస్తున్నారు. మీరు ఏ పర్సన్ విషయంలో బయటికి రాలేరని తెలుసు. కానీ ఇక్కడ మీరున్న ప్లేస్, మీరున్న డిప్రెషన్ మూడ్ అనేది మీ వ్యక్తికి వాళ్ళకి ఇచ్చారండి. ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మొన్న మూన్ ఎనర్జీస్ పరంగా వాళ్ళలో చాలా చేంజెస్. అప్పటి నుంచి ఒక దుఃఖంతో, బాధతోటి, ఏడుపు ఒకటే తక్కువ. అసలు మీరు మీ లైఫ్లో చేంజెస్ అనేది వాళ్ళు భయపడుతున్నారంట. ఇంకా వాళ్ళ విషయంలో మీరు ఇంకా వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ కాంటాక్ట్ తీసేశారు, వాళ్ళని బ్లాక్లో పెట్టేశారు. అండ్ సోషల్ మీడియా పరంగా మీరు యాక్టివ్గా ఉన్నారు, మీ పోస్టులు చూస్తున్నారు, మీ పిక్స్ అన్నీ గమనిస్తున్నారు. అన్నీ చూసేటప్పటికి వీళ్ళకి మీలో మార్పు భయపడుతున్నారంట. మరి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, మళ్ళీ మీతో మాట్లాడాలనుకుంటున్నారా లేదా, యాక్షన్ ఎలా ఉందో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసి ఎవరైతున్నారో మీ పరంగా యాక్షన్ ఏంటి, మీరు ఇన్ని సంవత్సరాలు పెట్టిన ఎఫర్ట్స్కి, మీరు ఆడిన మైండ్ గేమ్కి వీళ్ళు తీసుకునే యాక్షన్ అనేది చూద్దాం. మిమ్మల్ని చాలా విషయంలో జడ్జ్ చేశారండి. అలా ఉన్నావేంటి, ఇలా ఏంటి, అలా ఏంటి. మీరు ఏడ్చిన రోజులకి సమాధానం అయితే వస్తుంది. 2 వారాల నుంచి, ఓకే, 2 వారాలు అంటే 14 రోజులు. ఈరోజు డేట్ వచ్చేసి 4 కదండి. ఇంకొక 10 రోజులు మీకు ఓపిక పడితే, 10 నుంచి 20 రోజులు ఓపిక పడితే ఈ వ్యక్తి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. అండ్ మీరు పెట్టిన ఎఫర్ట్స్ అనేవి ఈ వీళ్ళ రూపంలో కనిపిస్తాయండి. వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయితే అవ్వకూడదు. వాళ్ళు ఇప్పటివరకు మీరు అవ్వరని కూడా వాళ్ళ మనసుకైతే చెప్తుంది. మరి వాళ్ళ మనసు చెప్తుంది, కానీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటే మీరు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి వాళ్ళకి ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుందంట. మీ మీద తెలియదు కానీ బెంగ అయితే ఉందండి. నిద్రపోయే ముందు కూడా మీ ఆలోచనలే తిరుగుతున్నాయి. డివైన్ కూడా మొక్కుబళ్ళు గుళ్ళకి వస్తామని చెప్పి ప్రేయర్స్ చేస్తున్నారు. డివైన్ అడుగుతున్నారు తప్పైపోయిందని. మీరు బాగుండాలని కోరుకుంటున్నారు, వాళ్ళని అర్థం చేసుకోవాలనుకుంటున్నారు, వారు మాట్లాడితే మీరు రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు. మిమ్మల్ని జడ్జ్ చేసినవన్నీ వాళ్ళకి తప్పు అని చెప్పి వాళ్ళకి బుద్ధి వచ్చిందంటండి. వాళ్ళకి తెలిసి తెలియక మాట్లాడారని వాళ్ళ నుండి ఒక మెసేజ్, సారీ వచ్చే మెసేజ్ అయితే వస్తుంది. అండ్ వాళ్ళ గురించి ఒక ఇది జరిగిందని చెప్పి మీ చుట్టూ తిరుగుతారండి. వాళ్ళు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నారు. మిమ్మల్ని ఇన్నాళ్ళు బాధ పెట్టారు. మీ గురించి ఇప్పుడు ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారంటండి. మీలో ఉన్న చేంజెస్ వాళ్ళని చాలా అట్రాక్ట్ చేస్తుంది. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు వాళ్ళు ఎలా ఉంటుందంటే మీ సైలెన్స్ని కూడా, ఇంకా మీరు వేరే వాళ్ళకి కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళు మర్చిపోయారు, ఇంకా మాట్లాడరేమని భయం వేసి 10 నుంచి 20 రోజుల్లో యాక్షన్ అయితే కనిపిస్తుంది. స్పీడ్ యాక్షన్ అండి. వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది, మీరేంటో వాళ్ళకి అర్థమైంది. అందరూ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, గౌరవిస్తున్నారు. మిమ్మల్ని ఇష్టపడ్డ వాళ్ళు ఎవరో ఉండరండి. వాళ్ళకి విలువ తెలియక అలా బిహేవ్ చేశారు. కానీ ఇప్పుడు విలువ తెలిసింది కాబట్టి వాళ్ళు వచ్చినా సరే మీరు మొదట్లో ఎలా వాళ్ళని ట్రీట్ చేసేవాళ్ళో అలానే ట్రీట్ చేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళు మారిపోయినట్టు మీరు మారకూడదు. సో మీలో మార్పు అనేది వాళ్ళకైతే భయం అయితే అనిపిస్తుంది. ఎమోషనల్గా వారు ఇచ్చే సమాధానం అంటే వాళ్ళు ఏమి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు మీ విషయంలో,
యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ ఇంటూ వాళ్ళు చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఈ ఎనర్జీస్కి క్లారిఫికేషన్, వాళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు మీ పరంగా. షేరింగ్, ప్రతి విషయం షేర్ చేయాలని అయితే అనుకుంటున్నారంట. ఇప్పటివరకు ఏం తెలియలేదు కానీ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేసి చూసారా. కండిషన్, మీరు పెట్టే కండిషన్స్ అన్నీ ఒప్పుకున్నారండి. వాళ్ళకి ఏంటో లేజీ ఫీలింగ్, ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంది, గైడెన్స్. వాళ్ళకి నిన్న నుంచి ఒకళ్ళ మీద డిపెండ్ అయిపోయి గైడెన్స్లు అడుగుతున్నారంట. ఏం చేయాలి ఏంటని చెప్పి బుర్ర తినేస్తున్నారు మీ గురించి. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారండి మీ సైలెన్స్. ఇప్పుడు అవాయిడ్ చేసేటప్పటికి మీ స్మైల్ చూసి, మీ లైఫ్ స్టైల్ చూసి టెన్షన్ ఎక్కువైపోయింది. వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు. ఏ వర్క్ మీద, వాళ్ళ వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ అన్నది లేదు, అంతా మీ మీదే డిపెండ్ అయిపోయారు. మీకు చాలా షేర్ చేయాలనుకుంటున్నారు. అంతకుముందు మీ మెసేజ్ కూడా రిప్లై అవ్వని పర్సన్ ఎప్పుడు మీతో మాట్లాడదామా, ఇంకా మీ నుండి వాళ్ళు ఇంప్రెషన్ కొట్టాలని అయితే చూస్తున్నారు. వాళ్ళలో చాలా చేంజెస్ అయితే వచ్చాయండి. మీరు ఆగస్ట్లో ఎప్పుడైతే ఏడ్చారో, బాధపడ్డారో, సో వాళ్ళకి ఇప్పుడు కర్మ హిట్ అంటారు కదా, ఆ కర్మ హిట్ పొజిషన్లో వారు ఉన్నారు. అండ్ న్యూ బిగినింగ్ లైఫ్లో మీరున్నారు. మీరు కండిషన్స్ పెడితే వాళ్ళు దేనికైనా సిద్ధమేనంటండి. వాళ్ళు ప్రతిదానికి ఒప్పుకుంటున్నారు. అంతకు ముందున్న పర్సన్కి ఇప్పుడున్న పర్సన్కి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ మార్పు అయితే కోరుకుంటున్నారో, మీరు ఆడిన మైండ్ గేమ్లో మీరే గెలిచారండి. అందుకే చెప్పేది, వాళ్ళు చుట్టూ తిరిగినంతసేపు వాళ్ళు పట్టించుకోరు. ఎప్పుడైతే మీరు సైలెంట్ అవుతారో, మీ పని మీరు చూసుకుంటారు, మీరు కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటారు, అప్పుడే ఆ వ్యక్తుల మార్పు మీరు చూడగలుగుతారు. వాళ్ళు అవాయిడ్ చేయడం, ఇగ్నోర్ చేయడం కాదండి, మీరు అలా బిహేవ్ చేయాలి. మైండ్ గేమ్ అన్నది మీకు ఒక సమాధానం అయితే వస్తుంది. ఇందులో మీరు సక్సెస్ అయితే అయ్యారు. మరి వారి మాటల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు, మెసేజెస్ అయితే ఏమేమి ఇవ్వాలని అయితే అనుకుంటున్నారంటే, యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ ఇంటూ వాళ్ళు చూసి సరుగుతున్నారు. ఆ వ్యక్తి యొక్క మెసేజెస్, వీళ్ళ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నుండి ఇచ్చే మెసేజెస్. ఇంకా చాలంటండి, మీ విషయంలో బాధ పెట్టింది చాలు. వాళ్ళు మీరు అలా ట్రీట్ చేసేటప్పటికి తట్టుకోలేకపోతున్నారు. జెలసీ ఫీల్ అవుతున్నారండి. కుళ్ళొచ్చేస్తుంది, భయం వస్తుంది. ఇష్యూస్ అన్నది ఎలా ఉంది అంటే, వాళ్ళకి వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ బిహేవియర్ వాళ్ళ అద్దంలో చూపించినట్టు చూపిస్తుంటే భయం వేస్తుంది. సో చూడండి, పాస్ట్ ఇవన్నీ గుర్తొస్తున్నాయంట. సో మీ పిక్స్ చూస్తున్నారు, పాస్ట్ మెమరీస్ కనెక్ట్ అయ్యారంట. మీ గురించి పదే పదే పాపం పక్కన వాళ్ళు బుర్ర తినేస్తున్నారు, మీ గురించి మాట్లాడుతున్నారు, మీ గురించి చెప్తున్నారు. అవతల వాళ్ళు పట్టించుకొని ఒక టైంలో మీరు చెప్పుకోవడానికి, బాధలు చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరండి. కానీ వాళ్ళతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. వాడికి కోపం వచ్చేలాగా చేస్తున్నారంట. మీ మీద చాలా చాలా ప్రేమ అయితే ఉంది. అన్కండిషనల్ లవ్, సోల్మేట్ కనెక్షన్లా ఫీల్ అవుతున్నారు. చూడండి, ఆ పర్సన్ ఎనర్జీస్ అన్నీ మీకే కనెక్ట్ అవుతాయి. వాళ్ళ జీవితంలో ఈ సపరేషన్ సిచ్యువేషన్ ఒక గుణపాఠం నేర్పించాయంట. వాళ్ళ అవతల వాళ్ళ మాట విన్నారు, సో మిమ్మల్ని పట్టించుకోకుండా చేశారు. ఇప్పుడు మీరు వాళ్ళు మీ విషయంలో చేసిన దానికి ఆ ప్యాటర్న్ రిపీట్ చేసేటప్పటికి వాళ్ళు చేసిన పనులు వాళ్ళకే నచ్చలేదు. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి కళ్ళ ముందు కనిపిస్తుంటే తీసుకోలేకపోతున్నారు. సో ఇదండి, మీ మీద సోల్మేట్ కనెక్షన్ ఫీలింగ్ అయితే వచ్చాయి. ఇదండి ఈరోజు వచ్చిన ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ రీడింగ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఏ వీడియో కూడా మిస్ అవ్వరు. అలానే మీకు యాక్యురేట్ రీడింగ్ వస్తాయి. ఒకరోజు రీడింగ్ మీద మీ రీడింగ్ ఉండిందనుకోండి, సో మీకు చెప్పలేం కదా, ఎనర్జీస్ కనెక్ట్ అయితే జరిగి ఉండొచ్చు. మీకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఈ రీడింగ్ పరంగా హీల్ అవ్వచ్చు, లేదంటే ఆ రీడింగ్లో మీకు సమాధానం దొరకవచ్చు, లేదంటే ఆ రీడింగ్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయ్యి వర్క్ అవ్వచ్చు. చెప్పలేవండి. ప్రతి రీడింగ్లోని నా ఛానల్లో రీడింగ్సే కాకుండా ఏ ఛానల్లో రీడింగ్స్ అయినా సరే ఎక్కడో చోటన మీకు సమాధానం అయితే దొరుకుతాయి. మనం ఇచ్చే యాక్యురేట్ రీడింగ్ పరంగానేనండి. మనం ఎక్స్ప్లెనేషన్ చేసేదానికి అండ్ ఎనర్జీస్ యాక్యురేట్గా చదివేదానికి ఎనర్జీస్ అనేది వర్క్ అవుతాయి. నా ఎక్స్ప్లెనేషన్ ఇప్పటివరకు మీకు కనెక్ట్ అయింది అనుకుంటున్నాను, నచ్చుద్ది అనుకుంటున్నాను. ఇంకా బెటర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి. మీకు కావాల్సింది స్టోరీ, నేను స్టోరీలు అయితే చెప్పను, కానీ యాక్యురేట్ రీడింగ్స్ మాత్రం ఇవ్వగలుగుతాను. తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మీ లైఫ్ ఇవి మనసులు. మీరు హీల్ అవ్వటానికి ఈ ఛానల్ యూజ్ అవుతాయి. కానీ లైఫ్ని తీసుకెళ్ళి మీరు ఇంకా సమస్యలోకి పడద్దు. ప్రతి ఒక్క రీడింగ్ మీకు యాక్యురేట్గా వస్తాయి. ఈ ఛానల్ నమ్ముకున్నందుకు, యూనివర్స్ గైడెన్స్ దొరుకుతున్నందుకు మీరు హ్యాపీ, నేను హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో లైక్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. హైప్ ఇస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.
మీకు రీడింగ్స్ అన్నది లైవ్ రీడింగ్స్ కూడా ఉంటాయి, అక్కడ కూడా మీరు చూడవచ్చు. రీడింగ్స్ తీసుకోకపోయినా సరే అక్కడ లైవ్లో మీకు రీడింగ్స్ అన్నది తెలుస్తాయి, యాక్యురేట్గా వస్తున్నాయి లేదో అనేది తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.